శ్రీ వేదవ్యాస మునీంద్రుల శిష్యుడైన సూత మహర్షి నైమిషారణ్య ఋషి సత్తముల వంక సాభిప్రాయంగా చూస్తూ, నిష్ఠాగరిష్ట సంపన్నులారా, ఆ ప్రకారం గరుడునికి విష్ణుదేవుడు ఆనతి ఇవ్వగా ఆ కగరాట్ లక్ష్మీ వల్లభుని స్తుతించి, సర్వలోక శరణ్య, ఎట్టి పాపములను చేసిన వారు ఎట్టి బాధలను పొందుదురు, ఎట్టి పాపులు వైతరునిలో మునుగుదురు, ఇంకను యమలోక విశేషాలు నాకు తెలియజెప్పుము అని ప్రార్థించాడు. అందుకు శ్రీమన్నారాయణుడు, ఎల్లప్పుడూ దుష్కర్మలను చేయువారు, శుభకర్మలందిష్టము లేనివారు మరింతగా భయదుఃఖములను కలిగించు నరకములను చేరి బాధలనందుదురు. యమధర్మరాజు నగరమునకు 4 దిక్కుల యందును ద్వారములు కలవు. పాపాత్ములు దక్షిణ ద్వారము నుండి యమపురమును చేరుదురు. ఈ మార్గమునందే వైతరణీ నది కలదు. పుణ్యము చేసిన వారు దక్షిణ ద్వారము నుండి కాక మిగిలిన ద్వారముల నుండి యమపురమును చేరుదురు. వినతాపుత్ర, నీవు నా భక్తుడవైనప్పటికీ నువ్వడిగిన యమలోక విశేషాలు వింటుంటే నీకు ఒళ్ళు జలధరిస్తుంది. అసలా లోకానికి వెళ్ళే మార్గమే మహాభయంకరంగా ఉంటుంది, విను.